గద్దర్కు పద్మ అవార్డులను ఎలా ఇస్తామని హాట్ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. నక్సలైట్ భావజాలం ఉంటే అవార్డులు ఇవ్వరా అని ప్రశ్నించారు. గతంలో మావోయిస్టుల్లో పనిచేసిన వారికి టికెట్లు ఇస్తే తప్పులేదు గానీ అవార్డులు ఇస్తే తప్ప అంటూ కౌంటర్ ఇచ్చారు ఆది. అంతకుముందు గద్దర్కు అవార్డు అస్సలు ఇవ్వబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎట్టిస్తాం గద్దర్ ఎట్టిస్తాం చెప్పండి ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కయ్యాం. మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు అంతం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలను గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉంటారు ఇవాళ? సంజయ్ గారు ఎవరెవరికి ఏమొచ్చినాయి అంటే మీతో మాట్లాడుతూ ఓ రకము, మీతో మాట్లాడుతూ మరో రకంగా ఉండేటువంటి మాటలు సరైనది కాదు. ఇది వివాదాలకు కేంద్ర బిందుగా మీకు కాదలుచుకోలేను కదా. సంజయ్ గారు ఎప్పుడైనా ఏదైనా వివాదాన్ని సృష్టించుకొని ముందుకు రావాలని కోరుకునే క్రమంలో ముందుంటారు కాబట్టి ఆ విధంగా వారు మాట్లాడినాము. నక్సలైట్లో పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, మీరు ఎంపీ టికెట్ ఇవ్వచ్చు. వారిని మీ అధ్యక్ష పదవి కోసం పేరు పరిశీలన ఉందని అనుకోవచ్చు. మీరు అడగ ఉంది అన్న. మీకు మద్దతు పలికే వారికి ఏమో ఒక రూలు, తెలంగాణ కోసం పోరాటం చేసిన గద్దర్ గారికి మరొక రూలు విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబని చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా.